బేసిక్గా నేను మ్యూజిక్ చాలా ఎక్కువ ఉంటాను చిన్నప్పటి నుంచి. అంటే మేబీ నేను కొంత ఏంటి ఇవన్నీ కాకుండా కర్ణాటిక్ మ్యూజిక్ చాలా ఇష్టం వ్యక్తిగత. నేను కొంత వైలిన్ నేర్చుకున్నాను జంట స్వరాల దాకా. సో ఆ టాలెంట్ని గబ్బర్ సింగ్ ఎప్పుడు చూపిస్తున్నాడు మాకు? లేదు సార్, అది నాకు వస్తుంది. అంటే నేను ఏమంటే కారణం ఏంటంటే నాకు బేసిక్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అంటే ఒక్కటి కాదు, వరల్డ్ మ్యూజిక్ వింటూ ఉంటాను, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్. దాంట్లో ఒక్కొక్క సందర్భానికి ఒక రెలవెంట్ బీట్ ఏదో ఉంటే బాగుంటుంది అని ఎక్కడో ఒకసారి పాట వింటుంటే ఒక థాట్ వస్తుంది, ఇలాంటిది ఏదో ఉంటే బాగుంటుందని. సో ఆ రెలవెంట్ థాట్ ప్రాసెస్ని ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్గా షేర్ చేసుకున్నాను. అలాగే దేవితోటి ఇవన్నీ చేసి నాకు ఎలాంటి సందర్భంలో వస్తుంది, దీనికి ఎందుకు ఇలాంటి ఇదే ఉండాలని చెప్పినప్పుడు తను బాగా అర్థం చేసుకొని has given a fantastic music. సో ఈ సర్దార్ గబ్బర్ సింగ్లో ఎందుకు పాట పాడలేదు సార్? వి వర్ యాక్చువల్లీ వెయిటింగ్. మీరు ఏమైనా ఒక చిన్న జింగిల్ అయినా పాడతారేమో. అదేదో ఒక ఫామ్ లా పెట్టుకోలేదండి, అది సహజంగా జరిగితే మేము ఇష్టపడుతున్నాం వినడానికి. వై ఐడెంటిటీ సింగ్ అని నాకు భయం ఏంటంటే దాన్ని సహజంగా రావాలి, అంతేగాని ఇప్పుడు ప్రతిసారి ఆశిస్తున్నారు కదా అని చెప్పి నాకు చేయటం నాకు ఏముంటుందని ఒక చట్టంలో ఇరుక్కుపోవడం నాకు ఇష్టం లేదు. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ వెల్ అండ్ గుడ్, అదర్వైజ్ దాన్ని ఫోర్స్ చేసి నేను చేయలేను. ఐటమ్ సాంగ్స్లో లిరిక్స్ మనం ఎప్పుడు జనరల్గా మీరు చెప్పినట్టు జనరల్ ఫార్మాట్లో చూస్తే ఐటమ్ సాంగ్స్ అనేది సమ్ అదర్ కైండ్ ఆఫ్ మీనింగ్ ఉన్న లిరిక్స్ ఉంటాయి. కానీ మీరు చాలా స్ట్రిక్ట్లీ చెప్పారట దట్ సాంగ్స్లో అలాంటి మీనింగ్ ఏమీ లేకుండా ఇట్ హ్యాస్ టు బి వెరీ క్లియర్ అని. నాకు ఎలా ఉంటుందంటే నేను వ్యక్తిగతంగా నాకు కొన్ని అంటే ఇంకొకరు ఎవరిని కన్సీవ్ చేస్తే నేను చేసేయగలను. నేను కన్సీవ్ చేసేటప్పుడు ఇప్పుడు అర్జెంటుగా నేను సపోజ్ కివ్వు కేక అనేది నేను ఆలోచించలేను. ఇంకొకరు ఎవరన్నా కన్సీవ్ చేసి నేను చేసేయమంటే చేసేస్తాను, కానీ నాకేదో మనసు అప్పదు. నేను అనుకున్నాను కదా ఒక పాట లాంటిది ఒకటి కావాలి, సందర్భం కావాలి, దీనికి ఏం ఉండాలి అని చెప్పి నాకు దాన్ని సందర్భం ఏంటి, అక్కడ ఒక ఐటమ్ సాంగ్ అంటే ఐటమ్ సాంగ్ లాంటిది అవసరం ఉంటుందంటే దానికి ఏ సందర్భంలో పెట్టాలని ఆలోచిస్తూ నాకు అక్కడ పాట పరంగా అది అలాంటి పాట కావాలి. అట్ ద సేమ్ టైం నాకు దాని ఒక రెలవెంట్ మీనింగ్ ఒకటి ఉండాలని చెప్పి అందుకని ఒక స్కూల్ని గ్యాంబ్లింగ్ డెన్గా మార్చేసి అలాంటి టైంలో దాన్ని ఏం మాట్లాడవచ్చు అని చెప్పి ఒక సరస్వతి దేవి విగ్రహం లాంటి చోట్ల ఇక్కడ చేసా అని చెప్పి ఆ తప్పు అంటే ఇలా ఏది చెప్పాను నేను. సో దేవి కేమ్ అవుట్ విత్ హిందీ వర్డ్ తోబా తోబా అని దేవి స్టార్ట్ చేస్తాను. మూవింగ్ ఆన్, విచ్ విల్ బి యువర్ ఫేవరెట్ సాంగ్ సార్? నాకు బేసిక్గా మౌంటేజ్ సాంగ్స్ ఇష్టం. నాకు చాలా అంటే ప్రతి అంటే డ్యాన్స్ అనేది ఒక చిన్న ఒక ఎక్స్ప్రెషన్, ఒక అంటే ఆనందానికి ఒక చిన్న ఎక్స్ప్రెషన్లా ఉంటుంది, అంతేగాని ఒక హమ్మింగ్ బాగుంది సార్. వాడెవడు వీడెవడు సర్దార్కి అడ్డెవడు, దట్ వాస్ రియలీ నైస్. నాకు బాగా నచ్చింది. నాకు ఫస్ట్ దాంట్లో నాకు రెండు బాగా నచ్చినాయి ఏంటంటే దీంట్లో కైండ్ ఆఫ్ మౌంటేజ్ సాంగ్ ఉంటుంది, థర్డ్ సాంగ్. తర్వాత నాకు మహారాష్ట్రకి ఎప్పుడు వెళ్తున్నప్పుడు నాకు ఈ నాసిక్ డోలో ఒకటి బాగా గణేష్ నిమజ్జనంలో కనిపించింది. నాకు అది చాలా దాంట్లో విపరీతమైన ఫెరోసిటీ ఉంటుంది. అది నాకు ఎందుకు సెకండ్ ఇంటర్వెల్ పాయింట్ ఆఫ్లో దాని నుంచి రెలవెంట్గా ఉంటే బాగుంటుంది. ప్లస్ మనకి బోర్డర్ డిస్ట్రిక్ట్స్ అంతా నా డోల్ అనేది ఒక పార్ట్ ఆఫ్ మన కల్చరల్ ఆస్పెక్ట్ అయితే దాన్ని ఒకటి ఇంక్లూడ్ చేశాను. ఈ వాడేవాడు నీడేవాడు అంటే ఇది మేబీ ఇట్ హ్యాపెన్ వన్ ఆఫ్ మై పొలిటికల్ మీటింగ్స్లో జరిగింది. నాకు అది గుర్తుండి అది పెట్టి అంటే వీళ్ళు నినాదాలు అలా ఏమైనా పెట్టారు అట్లా ఏదో జరుగుతుంది, నాకు అది గుర్తుంది. అలాంటిది అంటే ఈ విలన్ని తరివేయడానికి కరెక్ట్గా జనం అందరూ రావడానికి ఒక ధైర్యంగా ముందుకెళ్ళడానికి బాగుంటుంది అని చెప్పి అది ఎవరు గుర్తు చేసేది దేవి గారు చెప్తే దేవి గారు చేశారు. చాలా బాగుంది సార్ అది వినడానికి.